నమస్కారం సార్. సరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఎలా ఉన్నారు బాగున్నాం సార్. సార్? మీ జర్నీ ఒక అపూర్వ ఘట్టం. మీరు పరిశీలిస్తుంటే అంటే యూ గివ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీకు చూస్తున్నాం మిమ్మల్ని అంటే మీ చైల్డ్హుడ్ నుంచి యువర్ కోతల్ రాయడ్ నుంచి అలా ఎలా సాగింది సార్ మీ అంటే ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ కారణాలు? మీ బాల్యంలో మీరు ఏమన్నా ఈ నేను ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్టర్ కావాలి, లేదంటే ఒక మంచి యాక్టర్ కావాలి, ఏమన్నా ఆఫీసర్ కావాలని ఉండేది సార్? లేదా సార్, అట్లా నాకు లేదు, ఈ కోరిక లేదు. బట్ నా కోరిక ఏంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ట్రేడ్ యూనియనిస్ట్. వావ్. మా బావగారు ఇక్కడ ఏఐటియుసికి ప్రెసిడెంట్. చాలా చాలా యూనియన్స్ ఉండే ఆయనకి. సో సనత్ నగర్ అంతా ఆయనే ప్రెసిడెంట్ ఉండే. సనత్ నగర్ సార్? కొట్లూరు నాగేశ్వరరావు గారిని, పుట్లూరు నాగేశ్వరరావు గారు సిపిఐ ఏఐటియుసిలో ఉన్న. సో ఆయన వెంబడి తిరుగుతూ ఉంటే నాకు ట్రేడ్ యూనియన్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ చేయాలనే కోరిక ఉండే. కానీ ఇంజనీరింగ్ అయిపోయినాక లాట్ ఆఫ్ అంటే బై పిల్లలం కదా, పిల్లల వయసులో ఏమనుకుంటే 40 ఇయర్స్కి అన్నీ అయిపోతాయి మనకి, బంధాలన్నీ తెగిపుచ్చుకొని 40 నుంచి మనం పని చేయొచ్చు, ట్రేడ్ యూనియన్ చేయొచ్చు అని అనుకున్నాను. బట్ ఆఫ్ లేట్ కుదరలేదు. బట్ తెలియకుండా నా 50th ఇయర్లో ఐ వాజ్ థ్రోన్ ఇన్ టు ట్రేడ్ యూనియనే, అంటే సినిమా ట్రేడ్ యూనియన్, వావ్. సినిమా ఫెడరేషన్లోకి తోడు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సార్? తెలుగు ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తర్వాత తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సో వచ్చినాక అప్పటికి చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఇక్కడ. అంటే యాక్చువల్గా ఫెడరేషన్ పేరుకే కానీ రన్నింగ్ సరిగ్గా లేకుండా ప్రభాకర్ రెడ్డి గారు తీసుకెళ్ళి నన్ను బలవంతంగా ప్రెసిడెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అసోసియేషన్ చేసి అట్లనే ఫెడరేషన్కి సెక్రటరీని చేశాను. నేను అప్పటిదాకా మెంబర్ని కూడా కాదు ఫెడరేషన్లో, అంటే యూనియన్లో మెంబర్నే కాదు నేను. అటువంటి మెంబర్షిప్ ప్రెసిడెంట్ అక్కడ ఫెడరేషన్కి కూడా చేశాను. యువర్ యాక్టివ్నెస్ మీ దాంట్లో ఇక అన్నీ చేసుకుంటూ వస్తే ఐ కెన్ ప్రౌడ్లీ సే అక్కడ ఈ ఫెడరేషన్ వాళ్ళు ఉన్న ఫెడరేషన్ వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్, మై కంట్రిబ్యూషన్, లాట్ ఆఫ్ మై కంట్రిబ్యూషన్ ఇస్ దేర్. వాళ్ళ శాలరీస్ ఫిక్స్ చేసినాం కానీ, లేకపోతే వాళ్ళని కొంత రెగ్యులరైజ్ చేసినాం కానీ, ఒక స్ట్రక్చర్ ఇచ్చినాం అన్ని యూనియన్లకి. సో మేజర్ కంట్రిబ్యూషన్ నాది ఉందని నేను ధైర్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత సార్ మీది చైల్డ్హుడ్ తర్వాత మీరు యూనివర్సిటీకి వచ్చారు ఇంజనీరింగ్. ఎక్కడ సార్ మన ఇంజనీరింగ్? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. మేము విన్నాం, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ఉస్మానియా. జార్జ్ రెడ్డి గారితో మీకున్న ఏంటి సార్? ఏంటంటే జార్జ్ తమ్ముడు సిరిల్, నేను క్లాస్మేట్స్. ఓకే సార్. సో దట్ హ్యాపెన్ టు బి జార్జ్ రెగ్యులర్గా మా కాలేజ్కి వస్తుండే, మా అతన్ని కూర్చుంటుండే. అండ్ జార్జ్ది రెస్టిగేట్ అయినప్పుడు అండర్ గ్రౌండ్లోకి పోయినప్పుడు మా ఇంట్లోనే ఉండే 3-4 months. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్. ఎలా ఉండేది సార్ అంటే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్స్? ఉండేది, లేకపోతే ఇంట్లో ఉండనిస్తారా 3 నెలలు. నైస్. అంటే ఒక బ్రదర్ లాగా మీకు. తర్వాత ఆ భావజాలం, కామ్రేడ్ భావజాలం సార్ మీకు, అంటే జనాలకు ఆయనకంటే ముందు నుంచి నేను హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ అంటున్నారు కదా, అప్పుడు దాన్ని హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేవారు. తర్వాత ఇట్ బికేమ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు వాడు ఒరిజినల్గా నన్ను జార్జ్ గార్డ్ అయితే అరే కమ్యూనిస్ట్ ఏరేతు అనేవాడు. వాడు కమ్యూనిస్ట్ అయిపోయింది, నేను మామూలు అండి అప్పటికిప్పటికి. ఓకే. అంటే అంటే ఏ సమస్యల మీద ఎక్కువ మీకు అంటే చేశారు సార్, ప్రతిఘటించారు? నేను అంత సీరియస్ కాదండి. మా కాలేజ్లో మాకున్నప్పుడు మా కాలేజ్లో ఉన్న సమస్యలు మేము చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసిన దిక్కించే ఇవాళ సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. అదే ఫస్ట్ స్ట్రైక్ మేము చేసింది 52 days ఏమో చేసినాం. చేసాం. క్యారీ ఆన్ సిస్టమ్ వచ్చింది. ఇంజనీరింగ్ 4 years అయింది, మేము చదివినప్పుడు 5 years. మేము చేసిన స్ట్రైక్కి దాన్ని సెమిస్టర్ సిస్టమ్ చేసాం. సెమిస్టర్ నుంచి క్యారీ ఆన్ సిస్టమ్ నుంచి మెల్లిగా తగ్గించాం. ఏ బ్రాంచ్ సార్ మీరు చేసింది? నేను సివిల్ చేసిన. సివిల్. నైస్ సార్. అటానమీ స్ట్రైక్ చేసినాము, ఉస్మాన్ యూనివర్సిటీ అటానమీ స్ట్రైక్. సో అటానమీ కోసం పోరాడినాం ఆ రోజుకి. ఈ రోజు కూడా లేదు అటానమీ దేశంలో. ఆ రోజు ఉండే, ఈ రోజు లేదు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పొజిషన్ ఏంది? వైస్ ఛాన్సలర్ని ఎవరు పెడతారో వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. ఇక్కడ ఎవరు కరికులం ఎవరు లేరు, టీచర్లు లేరు, ఏమీ లేదు. అంత అనాథలాగా ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ వల్ల.
అంటే మీరు పెద్ద ఉస్మానియా బ్రాండ్ సార్. అంటే తెలంగాణకు మీకు చాలా ముడిపడి ఉంది. మీరు మొత్తం హార్డ్‌కోర్ తెలంగాణ ఉద్యమాలు కూడా చూసిర్రు మీరు. అప్పుడు ఎలా ఉండేది సార్? అప్పుడు మీకు ఉద్యమం జరిగేటప్పుడు? ఉండే చాలా సీరియస్గా ఉండే అప్పుడు ఉద్యమం చాలా సీరియస్గా ఉండే. సో ఎంత కాకపోయినా మై ఆరిజిన్ ఈజ్ ఆంధ్ర కదా, అందుకని ఉండేది ఉంటుందండి. అండ్ తెలంగాణ స్టేషన్ అప్పుడు నిజాం వివి కాలేజ్ నుంచి మేము సమైక్య ఆంధ్ర కోసమే మేము వచ్చినాం. నిజాం కాలేజ్ నుంచి సెపరేట్ తెలంగాణకి ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి మేము 2 సెపరేట్ పొజిషన్స్ 3-4 రోజులు కంటిన్యూస్గా తీసినాం. వాళ్ళు ఎంత వచ్చిండ్రో మేము అంత పోతాం. జులుస్ తీశారు మొత్తం ర్యాలీ లాగా. తీస్తే ఒక ఫైనల్గా ఒక రోజు ప్యాలెస్ టాకీస్ ముందు నెహ్రూ ఉంది కదా, చౌరస్తా దగ్గర కొట్టుకున్నాం. ఓ రక్తపాతం జరిగింది అక్కడ. ఓకే. రక్తపాతం జరిగింది, టియర్ షెల్స్ అయినాయి. తెలంగాణ స్టూడెంట్ వర్సెస్ ఆంధ్ర స్టూడెంట్స్ టైప్. ఆంధ్ర స్టూడెంట్స్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఆంధ్ర స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్. అంత తెలంగాణ వాళ్ళమే ఉంటాం అంతే. ఇక్కడే మళ్ళీ ఇక్కడే ఇది కావాలన్న వాళ్ళు అది వద్దనే వాళ్ళు. అంటే మీరు ప్రతిఘటించే అనుకూలత కొంతమంది, వ్యతిరేకత కొంతమంది. సో కొట్టుకున్నాక ఆ రోజు టియర్ గ్యాస్ అయింది. ఆ తర్వాత అయిపోయింది. అప్పుడు ఎవరు ఉండే సార్ సీఎంగా? బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆ తర్వాత నేను స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి, మీరు అందరికీ స్టూడెంట్ ఫెడరేషన్ చేసిన మేజర్ ఎయిడ్ స్టేషన్ అంటే అదే నేను. దాని దిక్కించి మేము సెక్రటేరియట్ని అటాక్ చేసినాం. ముట్టడి. నేను 12 మంది 14 మంది స్టూడెంట్స్ మొత్తం వెళ్ళి గేట్లు పగలగొట్టి లోపల పోదాం పోతే మమ్మల్ని కొట్టి లోపల తీసుకొని జైల్లో పడేసాం. తెలంగాణ స్టేషన్ జైల్లో ఫుల్ ఉండే అప్పుడు, వేలల్లో ఉన్నారు కదా పబ్లిక్ లోపల. మమ్మల్ని తీసుకెళ్ళి అమీర్పేట, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నట్టుంది అక్కడ. అది పెద్ద కాంపౌండ్ ఓపెన్ ఉంటుండే, వెనక చిన్న బిల్డింగ్ ఉంటుండే. దాంట్లో పడేసాను. 500-600 మంది ఉంటాం అందులో. దాంట్లో మేము 12-14 మంది మేము పోయినాం కదా, మమ్మల్ని కూడా అందులోనే పడేసాను. మీరు ఈ యాంగిల్ స్వాతంత్ర కోసం పోరాడిన యాంగిల్ కూడా ఉన్నారు మీరు. ఇది మాకు తెలుసు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. సో అట్లా ఉండి అక్కడ అట్లా నడిపించిన తర్వాత మా మదరు అక్కడ పక్కకే అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో మా ఇల్లు. సో ఆమె రోజు టిఫిన్లు చేసుకుని పట్టుకొస్తుండే అడిగి మా అందరికీ పెట్టుకుంటా. అట్లా సంభవం నడిచిపోయింది జీవితం. అట్లా అలా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చారా సార్? ఇక లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ని. ఈ వర్క్ ఫర్ ముందు ఇంటర్స్టేట్లో చేశాను. జూరాల ప్రాజెక్టు నాకే ఉండే అప్పుడు. జూరాల ప్రాజెక్టు ఇంచంపల్లి ప్రాజెక్టు నాకు. ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ కదా. ఆ తర్వాత అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చి అక్కడి నుంచి వచ్చేసి ఇన్వెస్టిగేషన్లో జాయిన్. ఇన్వెస్టిగేషన్లో దగ్గర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, చిన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నాకే ఉండే. 30-40 ప్రాజెక్టులు ఉండే నాకు. గుండ్లవాగు, ఇప్పుడు ఉన్న అన్నీ నాయే. అంటే మీకు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అన్ని నాయే ఉండే. ఇప్పుడు ఇరిగేషన్ మీద మీకు చాలా అవగాహన ఉంది. అవగాహన లేదు, మర్చిపోయిన మన 40 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత సార్ కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టారు. దాని మీద మన అది వైబుల్ ప్రాజెక్ట్ సార్? అది వైబుల్ కాదు, 100% వైబుల్ కాదు. దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఫూలిష్ ప్రాజెక్ట్ అది. అంటే ఇట్ ఈస్ ఏ ప్రాజెక్ట్, అంటే అంతకు ముందు చేసిందే కదా ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిందే ప్రాజెక్ట్ అది. అది చేస్తుంటే మనకు చాలా పైసలు ప్రాణహిత చేయాలి సార్. ప్రాణహిత. ఓకే. దాన్ని మార్చి దాన్ని చేసి ఇప్పుడు మూడు లిఫ్ట్లు చేసి, నేను ఒక లిఫ్ట్ పెడితే 3 లిఫ్ట్లు చేసి అది కిందికి తీసుకెళ్ళి మీదికి తీసుకొచ్చి అన్నీ చేసుకున్నాం. సో పిచ్చి పనులు కొన్ని ఉంటాయి. దాంతో అది అంటే ఫెయిల్యూర్ అనలేము. ఇప్పుడు అది నీళ్ళు వచ్చినాయి కదా అంటారు. నీళ్ళు వచ్చినాయి అంటే అది యాక్చువల్ కట్టినప్పటి నుంచి అది వర్షాలు వస్తున్నాయి, మన అదృష్టం. అండ్ అంటే ఆ గవర్నమెంట్కు చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ అది కాళేశ్వరం అనేది. ఆ గవర్నమెంట్ నా ఉద్దేశంలో అదే బ్యాడ్, మిగిలినవన్నీ మంచి పనులు చేశారు ఆ గవర్నమెంట్. అంటే అది హెవీ బడ్జెట్ అయినంత సార్. బడ్జెట్ అంత 1,50,000 కోట్లు అనేది వేస్ట్ కదా. ఇట్ వాస్ ప్లాన్ డిజైన్ ఫర్ 25-30 crores 1,000 crores. అది దాన్ని ఫూలిష్గా ఇంత పెద్దది చేసి ఇంతే రిజల్ట్ అప్పుడు కూడా నేను చేసుకోవటం అనేది తప్పు కదా. అది చేశారు. అదర్వైజ్ వాటర్ కానీ, పవర్ కానీ, రోడ్స్ కానీ, ఫెంటాస్టిక్ జాబ్. మంచోళ్ళ చెడ్డోళ్ళ, తిన్నరా తినలేదా నాకు అనవసరం. యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. నాకు నీళ్ళు రాకపోతుండే, నీళ్ళు వస్తున్నాయి. పవర్ లేకపోతుండే, పవర్ ఉంది. ఏం కావాలి నాకు?
పర్ఫెక్ట్. రోజు సీఎం అయితే మా ఇంటికి రావక్కర్లేదు, ఏ మినిస్టర్ రావక్కర్లేదు, నాకు ఏం అడగకుండా వచ్చినాయి ఇవన్నీ. సో ఐ షుడ్ బి హ్యాపీ విత్ దే ఫుల్ఫిల్డ్ ద పీపుల్ కామన్స్ ఫెసిలిటీస్. ఫెసిలిటీస్ వచ్చినాయి చాలు, హ్యాపీ. అలా ఇంజనీరింగ్ చేసుకుంటే సార్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాలు చేశారు? అంటే అఫిషియల్లీ స్పీకింగ్ 14-15 ఏళ్ళు ఉన్నట్టు ఉన్నది, కానీ నేను సెలవులో ఉండి హార్డ్లీ 7-8 years ఉంటా. నేను జాబ్ సిన్సియర్గా ఆఫీస్కి పోయింది, రిమైనింగ్ డేస్ హాలిడే లీవ్, ప్రొడక్షన్ చేసుకుంటాను. అంటే ఫిలిం ఫిలిం ప్రొడక్షన్ లైన్లోకి వచ్చారు. 4 years సిన్సియర్గా చేసిన తర్వాత ప్రొడక్షన్లోకి వచ్చినాక ఆఫ్ అండ్ ఆన్ అయిపోయింది. ఎవరి దగ్గర అంటే డైరెక్షన్ లో అసిస్టెంట్ గా ట్రై చేశారు సార్? డైరెక్టర్ ఫాదర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కదా, నేను ఎవరి దగ్గర చేయలేదు. డైరెక్ట్గా ఫాదర్ ఇన్స్పిరేషన్ మీకు? అంటే ఇన్స్పిరేషన్ అని కాదు, బట్ అనుకోకుండా వచ్చిన నడిచిపోయిన చేస్తున్నాను. డైరెక్ట్ నో అసిస్టెంట్ నథింగ్, యువర్ డైరెక్ట్ నేను ప్రొడ్యూసర్గా వచ్చిన ఫస్ట్, దెన్ ఒక 3 సినిమాలు అయినాక డైరెక్టర్ నేను సొంతంగా. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ సార్? మెగాస్టార్ చిరంజీవి గారితో ఫస్ట్ మూవీ చేశారు మీరు, కొత్త ఆయనకి ఆల్మోస్ట్ ఫస్ట్ పిక్చర్, అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేశాడు, 6-7 సినిమాలు చేశాడు. సో ఆల్మోస్ట్ హీరోగా చేసిన సినిమా ఇది. సో వీ ఎంజాయ్డ్. అనుకున్నారు సార్ ఇంత పెద్ద స్టార్ అవుతారని మీరు? నాకుండే నమ్మకం. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు పోయారు యూ సపోర్టింగ్ హిమ్ అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోస్ వాళ్ళే తర్వాత ఆయనతో సినిమాలు తీస్తారు అనుకోండి. అంటే యువర్ లక్కీ హ్యాండ్. లక్కీ ఏం లేదు సార్. సార్ ఆయన కష్టపడి ఆయన తెచ్చుకున్నాడు. మనం లక్క ఒక్క ఏముంటుంది సార్, ఆయనకు లక్ ఉంటే నాకు లక్ ఉండాలి కదా మరి. ఆయన లక్కీ అయితే ఆయనకంటే రిచ్గా నేను ఉండాలి కదా. అంటే డబ్బులే అనుకుంటే కదా ఓకే, ఆయనకు వచ్చే పేరు ఆయనకు వచ్చింది, మనకు వచ్చే పేరు మనకు వచ్చింది. ఇంకొక సినిమా కూడా తీశారు సార్ పోతన్ రాయుడు గారి తర్వాత, మొగుడు కావాలి. అది సూపర్ హిట్. అది సిల్వర్ జూబ్లీ. అంటే ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మన బ్యానర్లో. సూపర్. మన బ్యానర్ కదా, ఆయన కెరియర్కే ఫస్ట్ సిల్వర్ జూబ్లీ. ఓ, చిరంజీవి కెరియర్కి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ అని. మొగుడు కావాలి. అలా జరుగుతుంది సార్. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం? నేను తర్వాత సమ్ టైమ్ 89 అనుకుంటా, 88-89. ఎవరు సార్ అంటే ఇది హీరో? రెహమాన్ హీరో, మన్మథ సామ్రాజ్యం అని. నైస్. ఈజ్ అ కజిన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్. తోడల్లుడు. మంచి యాక్టర్ సార్. అది ఇది మంచి డాన్సరు. ఆ సినిమా పేరు సార్? మన్మథ సామ్రాజ్యం. సూపర్ హిట్ అది. లేదు, అది ఫ్లాప్, పెద్ద ఫ్లాప్. అయితే కంటిన్యూషన్ డైరెక్షన్స్, ఇటు పక్క డిస్ట్రిబ్యూషన్స్. డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్ని చేసినాం, అంటే ఒక సినిమా చేశా. ఇట్స్ గ్రేట్ సార్ మీ జర్నీ. ఈ తర్వాత ఈ ఇండస్ట్రీలో కార్మికులకు ఒక భద్రత కల్పించాలని ఒక మక్కువతో మీరు ఇంకా యూనియన్కు స్టార్ట్ అయిందని చాలా మాకు ఇండస్ట్రీ వర్గాలు చెప్పినాయి. అసలు సార్ కంటే ఒక సార్ దగ్గర పోతే పని అవుతుంది. నాకు ఏం లేదు, కానీ నన్ను బలవంతంగా తోసారు. సో ఐ గాట్ ఇన్ టు ఇట్. ఆ తర్వాత సంభవ్ అంటే ఫెడరేషన్ అప్పట్లో ఫార్మేషన్ కొత్తగా ఫామ్ అయింది, కొత్తగా లాట్ ఆఫ్ సమస్యలు. వీళ్ళందరూ, నేను ఫార్చునేట్గా ఏంటంటే ప్రొడ్యూసర్ని కూడా నేను, డైరెక్టర్ నేను, వర్కర్స్తో ఉంటున్నా. సో ఇటు అటు సార్ట్అవుట్ చేయడానికి ఈజీగా ఉండే వీళ్ళతో మాట్లాడుతాను. అంతకుముందు ఏంటంటే ఒరే తురే కల్చర్ వర్క్ చేసేవాళ్ళని. సో ఇప్పుడు నన్ను ఒరే తురే అనలేరు, నేనే ఫెడరేషన్ రిప్రజెంటేటివ్ని. సో ఈక్వల్ స్టేటస్ అయిపోయింది వాళ్ళకి. సో దాంతో వాళ్ళు వచ్చి నాకు చెప్పుకుని నేను వీళ్ళకి చెప్తా. ఏ స్టేజ్ వచ్చిందంటే మేము డైరెక్టర్స్ అసోసియేషన్ యూస్ టు కంట్రోల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్కి వెళ్ళిపోయింది నేనున్న 10 ఏళ్లలో. అంటే అంత స్ట్రాంగ్ అయిపోయింది. స్ట్రాంగ్ యూనియన్ అయిపోయింది. యూనియనే కాదు, మొత్తం ఫెడరేషన్ స్ట్రాంగ్ అయిపోయింది. And at one point of time, I became the All India Confederation President also. Oh, you are taking all Bollywood, everything, all industry. All India. ఏ సమస్యలు ఉండే సార్ ఎక్కువ అంటే మన ఈ ఇండస్ట్రీలో ప్రధానంగా? సమస్య అసలు ముందు మమ్మల్ని పని చేయొద్దు అన్నారు. యు ఆర్ నాట్ సపోజ్ టు వర్క్, ఓన్లీ మెడ్రాస్ నుంచి తెచ్చుకోవాలి. అంటే మాది కాన్ఫెడరేషన్, అది ఒక చిన్న టిపికల్ ఆర్గనైజేషన్. సినిమా వర్కర్సే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు నేను సినిమా తీస్తుంటే మీరు వచ్చి పని చేయకూడదు అక్కడ. అంటే మీలో మెంబర్ అయ్యి ఉండాలి. మా మెంబర్ ఎవడు అవ్వాలి? ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ రికగ్నైజ్ చేసిన వాడే కావాలి. అప్పుడు ఎక్కడుండే బెంగాల్ ఒకటి రికగ్నైజ్డ్, బాంబే రికగ్నైజ్డ్, చెన్నై రికగ్నైజ్డ్, కర్ణాటక రికగ్నైజ్డ్. టాలీవుడ్ లేదు అప్పుడు.
ఇది మనకు అసలు లేవు, మనం లేవు, అందుకని మేము పని చేయకూడదు అన్న. అంటే అది మద్రాస్ కింద అట్లా అయిపోయింది సార్ మనం. ఇది మద్రాసులో సెపరేట్గా ఉండే సౌత్ ఇండియా ఫిలిం ఫెడరేషన్ ఉండే, అదే ఫిఫ్సీ అని, ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అని. అక్కడ దాంట్లో అప్పుడు ఏముండే కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం 4 సినిమాలు అక్కడే జరుగుతుండే. తర్వాత మేము సెపరేట్ అయిపోయాం, ఎక్కడికక్కడ సెపరేట్గా వచ్చేసాం. వచ్చిన తర్వాత మాకు ఎవరికి వాడు యూనియన్ పెట్టుకున్నాడు. ముందు ఫెడరేషను కర్ణాటకది రికగ్నైజ్ అయిపోయింది, మమ్మల్ని రికగ్నైజ్ చేయమంటాం. సో మీరు వచ్చి మా దగ్గర పని చేసుకున్నాం. అట్లా కాదని చేసుకుని అన్నపూర్ణ స్టూడియోలో ఫైటర్స్గా ఫైటింగ్ నేర్పించి, డాన్సర్లకు డాన్సింగ్ నేర్పించి, ఎఫ్డిసిలో క్లాసులు పెట్టి, డ్యాన్స్ క్లాసెస్ పెట్టి ఇట్స్ మిరాకిల్ సార్, ఇది మిరాకిల్ చాలా జర్నీ. చేసి ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నామంటే మన ఫైట్ మాస్టర్లు, మన డ్యాన్స్ మాస్టర్లు. ఇంతకుముందు మీరు డోంట్ బిలీవ్ 2005 దాకా కూడా అక్కడి నుంచే వస్తుండే ఫైట్ చెన్నై మాస్టర్లు, నుంచి డ్యాన్స్ మొత్తం. మాస్టర్లు, ఫైటర్స్ కూడా వాళ్ళు వస్తుండే, డాన్సర్లు అట్లా. ఇప్పుడు మన దగ్గర నుంచి బయటకు పోతున్నారు, మన మాస్టర్లు చేస్తున్నారు. ఇవి మన మాస్టర్లు నేషనల్ అవార్డు కూడా తెచ్చుకునే లెవెల్కి డ్యాన్స్ మాస్టర్లు వచ్చారు. సో మన దగ్గర మనమే వెళ్ళి బాంబేలో చేస్తున్నాం, మెడ్రాస్లో చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మనమే చేస్తున్నాం. ఇట్స్ అ గ్రేట్ కైండ్ ఆఫ్ థింగ్ సార్, యూ డన్ లాట్ ఆఫ్ థింగ్. అంటే ఇట్స్ అంటే అంత తీసుకోవాలన్నప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ కూడా మీకు కొద్దిగా కోఆర్డినేషన్ అయిందా సార్, ఏమన్నా అందరూ సహకరించారా? అందరూ సహకరించకపోతే నా ఒక్కడితో అవుతుంది అది. అందరూ కలెక్టివ్ ఎఫర్ట్ ఇదంతా. ఇట్స్ పెద్ద టీం వర్క్ ఇది. తర్వాత ఇలా అవుతుంది సార్. ఇప్పుడు సమస్యలు అంటే మెయిన్గా ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఒక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. టాలీవుడ్ అనేది ప్రపంచ స్థాయికి బై గాడ్ గ్రేస్ అద్భుతంగా పోతుంది. ఇప్పుడు ఇంకా ఇంకా చాలా వరకు ఇంకా మాకు ఇంకా అవకాశాలు రావట్లేవు అనేది, అంటే బయట నుంచి ఎక్కువ స్టార్లను తెచ్చుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు లోకల్ నేటివిటీని ప్లస్ లోకల్ టాలెంట్ని ఎందుకు వాడట్లేదు అనేది ఒక పెద్ద ప్రధాన చర్చ ఉంది సార్. అది మన సైక్లోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. ఫస్ట్ పాయింట్, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు తీసుకోండి, పెళ్లి చూపుల దగ్గర నుంచి, అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మీకు తెలంగాణ డైలెక్ట్ ఉన్న సినిమాలని సూపర్ హిట్ లేని మొన్న బలగం దాకా. అబ్సల్యూట్లీ. అయితే అక్కడ ఏమొచ్చిందంటే కరెక్ట్ డైలెక్ట్ తీసుకొని చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొన్ని సినిమాలు కూడా హిట్ అయినాయి. కొన్ని సినిమాలు ఓన్లీ తెలంగాణ డైలెక్ట్ కోసం హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని మంచి కథల మూల అని. బలగం లాంటి సినిమాలు అంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్, బ్యూటిఫుల్. ఈ మధ్య ఒక నా ఫ్రెండ్ ఒక ఆయన సినిమా తీస్తాను, తీస్తా అంటే బలగం హిట్ అయింది కాబట్టి అదే యాంగిల్ చేద్దాం అనుకున్న, ఆ ఫార్మాట్లో చేద్దామని తీసుకున్నాను. ఓ డైరెక్టర్ మీ పోటీ నేనే పిలిచి, బాబు నువ్వు చేయరా బాబు, ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి స్క్రిప్ట్ కూడా హెల్ప్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చి చేసి, నేనేం చెప్పినా అంటే మొత్తం తెలంగాణ వాళ్ళే ఉండాలి, ఎవరు ఉండకూడదు దీంట్లో. అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది, నేటివిటీ వస్తుంది అని చెప్పాను. చెప్తే ఆ పిల్లోడు ఏం చేసిండు, ఆ ప్రొడ్యూసర్కే ఫిట్టింగ్ పెట్టి భరద్వాజ్ సార్ వద్దు ఇక్కడ మనకని చెప్పి పంపించేసాడు. సో నాకు పోయేదే లేదు, ఇట్స్ నాట్ మై ఫిలిం, పైసలు నాయి కాదు, సినిమా నాది కాదు. అంటే ఎందుకు చెప్తానంటే దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకి తర్వాత వస్తుంది సమాధానం. దీంట్లో ఏదో నా స్వార్థం వచ్చిందని కాదు, నన్ను ఎల్లగొట్టిందని కాదు పాయింట్. ఇక్కడ ఆ పర్పస్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిలిం ఈస్ తెలంగాణ డైలెక్ట్ని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ నేటివిటీని తీసుకొస్తానికి మేము సినిమా తీద్దాం అనుకున్నాం. అబ్సల్యూట్లీ. అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ వచ్చాడు, ప్రొడ్యూసర్కి నేను సపోర్ట్ చేస్తా వచ్చా. అదే ఉద్దేశం అంతకుముందు ఈ పిల్లోడు తీసింది కూడా తెలంగాణ డైలెక్ట్ మీద తీసింది, బాగా తీసింది అని చెప్పి ఆ పిల్లోడు. ఈ పిల్లోడు ఇదంతా చేసి ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మన సక్సెస్ వచ్చినాక నేను ఇంకొంచెం పెద్దగా చేయాలి అనుకుంటాను. అంటే ఆ యొక్క ఆతృత. ఇప్పుడు నేను చెప్పినట్టు తెలంగాణ ఆర్టిస్టులే పెట్టుకుంటే మళ్ళీ చిన్న సినిమా అవుతుంది. కరెక్ట్. సో ఆయన ఆత్రం ఏంటంటే ముందు భరద్వాజ్ సార్ నిలబడితే ఈ పంచాయతీ ఉండదు నాకు. సో ముందు ఎట్లా ఏదో ఏం చెప్పిండో సరే ఈయన సార్ వద్దు సార్ వాళ్ళు చేసుకుంటారంటే చేసుకొని మనదేం పోయిందని వచ్చేసినాం. సినిమా చూస్తే ఎవరెవరినో పెట్టాడు, ప్యాడప్ కోసం అది రాదు, తెలంగాణ నేటివిటీ రాదు, రాదు. సో ఆ సినిమా చూసినా నేను తిట్టిన ఏమైందంటే, నేను అనుకోలేదు సార్ తెలంగాణ వద్దనుకున్నాను సార్, నేను మనకి ఇది చేస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాను అన్నాడు. ఏం మాట్లాడాలి నేను, ఇంత మంచి ఛాన్స్ ఇస్తే నీకు ఎందుకు చెడగొట్టుకున్నావు నీ జీవితం, కెరియర్ నీ కెరియర్.
ప్రొడ్యూసర్కి ఏం పోతుంది, ఇంకోటి కట్టుకుంటే ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇది కాదు కదా సమస్య. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మనం చేస్తున్నాం. నేను ఇదే ఇప్పుడు నరసింహరావు గారు, బి నరసింహరావు గారు అప్పటి నుంచి ఇప్పటికీ అట్లే తీసుకుంటున్నాడు. ఆయన దాని మీద నిలబడి ఉన్నాడు, చేసుకుంటున్నాడు. మన ఆర్ నారాయణ మూర్తున్నాడు, ఆయన ఇంకో టైప్ అనుకుంటే ఆ టైప్ ఆయన చేసుకుంటున్నాడు. ఇక్కడ మీరు మన వాళ్ళకి మనం చేయాలి కదా. ఇంటి కుక్క అని అంటారే, మనవాళ్ళు చేసే పనిది. ఓ అదే నేను మొన్న ఇది ఎందుకు నీ చేయలేవా, నీ మీద నమ్మకం లేదు నీకు. సో బేసిక్గా మనందరికి మీద ఏంటంటే ప్రాబ్లము, నీకు ఈ క్యారెక్టర్లో వీడు ఉంటే నడుస్తుంది, ఆ క్యారెక్టర్లో ఎందుకు ఉండాలి, బలగంలో ఎవడున్నాడు, ఇవ్వలేదు, మరి ఎందుకు ఆడింది. సో అది ఆ ఫ్లేవర్ వచ్చింది, దాంట్లో ఫ్లేవర్ హెల్ప్. అల్టిమేట్ సబ్జెక్ట్ ఈజ్ ద హీరో, సబ్జెక్ట్ ఈజ్ ద హీరో అని నమ్ముకొని డైరెక్టర్ ఈజ్ ద బాస్ అనుకొని చేసుకోగలిగితే తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, హిందీ అయినా, మరాఠీ అయినా ఏదైనా ఆడుతుంది. నువ్వు అది కాకుండా నేను ఊరోడు అందరూ ఉంటే కానీ ఆడదు, నేను పెద్ద డైరెక్టర్ని కావాలి, పెద్ద పుడింగ్ని కావాలి అనుకొని ఉన్నది ఉంచుకున్నది పోతుంది. అంటే ఈ మధ్యన కొద్దిగా పాన్ ఇండియా కాబట్టి ఇక రకరకాల ఆర్టిస్టులను వేరే కానీ తీసుకొస్తారు. బోగస్ అండి. పాన్ ఇండియా అంటారు. పాన్ ఇండియా ఆడదా? మొన్న కాంతారాలో ఏం పాన్ ఇండియా ఉందండి? ఎవడున్నాడు? ఆడలేదా? హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ ఎక్కడ పడితే అక్కడ ఆడింది కదా. ఈ మధ్య రీసెంట్ తమిళ సినిమా కూడా సార్, అతని శివకార్తికేయంది, జవాన్, అమరన్ డూయింగ్ వెరీ వెల్, ఇట్స్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. అదే మరి, అంటే మనకి నమ్మకం లేదు, మన మీద మనకి విశ్వాసం లేదు, మన వాళ్ళకి మనం గోతులు దవ్వుకుంటూ కూర్చుంటే ఇక్కడ వచ్చేది. అంటే కొన్ని రోజులు అనిపిస్తుంది సార్, తెలుగు నేటివిటీ కూడా పోతుందా ఇది నమ్ముకొని మొత్తము సినిమా అనేం లేదు, పోదు కానీ నడుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే మొన్న కంగువా అని ఒక సినిమా వచ్చింది, ఫ్లాప్ అయింది, తమిళ, సూర్య గారిది. సో అటువంటి 2 ఫ్లాపులు తగిలి అనుకోండి, పెద్ద సినిమాల నుంచి పారిపోతారు, మళ్ళీ మామూలు సినిమాలకు వస్తారు అంతా. ఇది నడుస్తూ ఉంటాయి, పుష్పలు అటువంటి కొన్ని నడుస్తాయి. సో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు, వాడు చేసిండని నేను చేసిండని నువ్వు చేయాలనుకుంటే నీ పని నువ్వు చేయి, వాడి పని వాడు చేయి. మొన్న వచ్చింది సత్యం సుందరం అని ఒక సినిమా వచ్చింది, సార్ చిన్న కార్తీ చేసిండు, బ్రహ్మాండంగా ఉంది సినిమా, లవబుల్ సినిమా. అది 200 కోట్లు చేసింది, చాలు కదా. నువ్వు 1000 కోట్లు రాలేదని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీకు ఎందుకు 1000 కోట్లు? నువ్వు పెట్టేది 70 కోట్లు 80 కోట్లు పెడుతున్నావు, ఇంకో 100 కోట్లు వచ్చింది, చాలు కదా, హ్యాపీ. దాన్ని నువ్వు 500 కోట్లు పెట్టి 1000 కోట్లు రావాలని పోతే మాత్రం 500 కోట్లు పోతుంది. వస్తే మాట ఎందుకు, నీకు వచ్చే 10 కోట్లతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. సో తప్పంతా మన దగ్గర ఉంది, వాడెవడిది లేదు. తర్వాత ఇంకోటి సార్, ఈ చిన్న సినిమాలకు మాకు థియేటర్లు దొరకట్లేవు, ఇది ఏంటి సార్? అంటే ఈ మోనోపలి కొద్దిగా అయితే మీరు పేపర్లు చూస్తారా? రోజు చూస్తారు డెఫినెట్ సార్. పేపర్లో థియేటర్ల లిస్ట్ చూస్తారు, వస్తుంది. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి వారానికి మీకు తెలుసా? తెలుగు ఒక 5-6 అయితే కదా. అంటే ఎంత అయితే ఎన్ని వారాలు? 52 వారాలు. అవును, 52 into 5 ఎన్ని అయినాయి సార్? 52 అయితే 250. మరి 250 సినిమాలు రిలీజ్ ఎట్లయితున్నాయి సార్ థియేటర్ దొరకకపోతే? అది దీని గురించి అసలు, ఎందుకంటే యు ఆర్ ద మోర్ ప్రొఫెషనల్ పర్సన్. నేను ఏంటంటే బయట నుంచి నేను చెప్పింది కదా, మీరు చెప్పింది 5 సినిమాలు అంటున్నారు, నీకు ఎక్కువ అవుతున్నాయి, 7-8 సినిమాలు పీపుల్ ఆర్ గెటింగ్ గుడ్ థియేటర్స్, ఎవ్రీబడి. థియేటర్ దొరకకపోతే ఎట్లా రిలీజ్ అవుతున్నాయి సినిమాలు? మాకు ఒక హాఫ్ డేలకి ఇస్తున్నారు, మార్నింగ్ షోలకి ఇస్తున్నారు. ఈ మధ్యన ఏదో నిన్న అతను కూడా రాకేష్ నాకు థియేటర్లు రాకుండా చేసారు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ రాకుండా చేసింది కదా సార్. ఇప్పుడు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మీరు చెప్పిన 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వారానికి. ఏ సినిమా నో షో పడుతుంది అక్కడ, థియేటర్లో టికెట్ దిగతలేదు, నో షో. సగం థియేటర్లో షోలు పడతలేవు ఇవ్వాలి, అది థియేటర్లు బంద్ అయ్యే పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను రాకేష్ సినిమా చాలా బాగుంది, నిన్న చూసిన నేను, ఎలా వస్తుంది, సూపర్గా ఉంది సినిమా. నాకు లాస్ట్లో అయితే 8 చేసిన నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ అమ్మ కేసీఆర్ కోసం సినిమా తీస్తే నేను చూడాలని కూర్చున్నాను, అనుకున్నా వెళ్ళిపోదామా. బట్ పోను ఎంత బాగుందంటే అంత బాగుంది సినిమా. సో నువ్వు ప్రమోట్ చేసుకోవాలి, చెప్పాలి సినిమా నాది వస్తుందని చెప్పాలి. ఇప్పుడు బలగం చేసినట్టు వాడు చెప్పుకున్నాడు, వచ్చింది, సడన్గా రిలీజ్ చేసేసి నువ్వు చేసుకుని రాలేదంటే దానికి ఎవరేం బాధ్యులు అవుతారు? మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇవాళ రేపు సినిమా కేవలం పిఆర్ఏ సార్, కలవడమే, పెద్దలను కలిసి చేసుకోవాల్సింది. పెద్దలు కలవమో దేవుడి ఎరుగు కానీ, బట్ అది ఎట్లా చేసుకోవాలి, నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. పర్ఫెక్ట్. మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈ సినిమాలు అంటే చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ఇంత, అంటే ఇండస్ట్రీ ఇట్స్ డూయింగ్
ఎవ్రీబడి అంతే కదా, ఎవరికైనా మనీ ఈజ్ సార్ 1000 కోట్లు తెలుగు సినిమా అంటే ఇప్పుడు హిందీ సినిమాకి రానంత మనకు వస్తుంటే 1000 కోట్లు కన్నడ సినిమాకి వస్తుంటే అంటే సౌత్ ఇండియా మనం ఎక్కడికి వెళ్ళాం అనేది ఆలోచిస్తలేరు మనం. మా థియేటర్ దొరకలే నువ్వు ఎందుకు తీస్తున్నావు సినిమా? నిన్ను ఇవ్వడం తీయమన్నాడా? ఫస్ట్ పాయింట్. నీ తీట బట్టి నువ్వు సినిమా తీస్తున్నావు. తీసింది సినిమా పబ్లిక్ చూడాలనుకుంటున్నావా? తీసిన ప్రతి వాడిని, నాకు థియేటర్ దొరకలేదు అనే ప్రతి వాడిని నేను ఒకటి అడుగుతా, ఒక్కడే కూర్చొని అతని సినిమాని అతను 6 టైమ్స్ చూడమని, దమ్ముంటే తెలుస్తుంది, తనకు తప్పేంటో తెలుస్తుంది. ఎందుకు చూస్తారా చూడరా అంటే, నేను నా పైసలు పెట్టి నేను తీసిన సినిమాని ఒక 6 టైమ్స్ నేను థియేటర్లో ఒంటరిగా కూర్చొని చూడలేనప్పుడు మీరు ఎందుకు చూస్తారని టికెట్ కొనుక్కొని? అంటే ఇప్పుడు ఏమైతుంది సార్, పెద్ద సినిమా రిలీజ్ చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోకపోవడమే ఒక్కోసారి ఆపుకోవాలి. బట్ అట్లా రిలీజ్ చేసినప్పుడు మీరు నా థియేటర్లో కెరీర్ గురించి అడిగారు కదా, ఉమ్. నేను నా ఫస్ట్ కోతల రాయుడు ఎన్టీ రామారావు సినిమా రిలీజ్ రోజు చేశాను నేను. అప్పుడు ఎన్టీ రామారావు పెద్ద హీరో, పెద్ద స్పీకర్. ఆయన మీద ఎవడో సినిమా వేయకపోతే నేను తీసుకుపోయి కోతల రాయుడు వేసుకున్నాను, నాది హిట్. మొగుడు కావాలి టైం వచ్చిన టైంలో కమలా హాసన్ రజనీకాంత్ విపరీతమైన క్రేజ్ ఆంధ్రాలో, సూపర్ క్రేజ్. వాళ్ళిద్దరు కలిసి అలీబాబా అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలీబాబా 40 చోరు ఏదో చేశారు ఓ సినిమా, అది రిలీజ్ ఉండే, పిచ్చ క్రేజ్ ఉండే, దాని మీద మొగుడు కావాలి వేసా. ఇంకా మీరంతా డేర్ అండ్ డాషింగ్. సిల్వర్ రెండు ఫస్ట్ 100 days సిల్వర్ జూబ్లీ. ఎందుకు నడవాలి మనం భయపడి సబ్జెక్ట్ మనలో విషయం ఉండాలి. భయపడిపోయి చేస్తాం. అయితే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, పెద్ద సినిమా వస్తే ఏంటంటే మొత్తం థియేటర్లన్నీ బ్లాక్ అయిపోతాయి మేజర్గా. సో పీపుల్ విల్ బి గోయింగ్ టు పెద్ద సినిమాలే, చిన్న సినిమాకి వచ్చి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అన్లెస్ నువ్వు అట్రాక్ట్ చేయగలిగితే. మీకు లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరము సంక్రాంతికి వచ్చిన 5 సినిమాలు సూపర్ హిట్లు అయింది తెలుగులో. ఈ అన్ని థియేటర్లు వేసుకుంటే కూడా కొట్లాడుకున్నారు కూడా. అప్పుడు దిల్ రాజు ఏదో తమిళ సినిమాకి ఇస్తున్నాడు, అది ఇది అప్పుడు కూడా అన్ని సినిమాలు ఆడినాయి, బాలయ్య గారి అన్నీ అండి. సో ఆడవు అనేది ఏం లేదు, మనకి ధైర్యం ఉండాలి, సినిమా సరిగ్గా తీయాలి ఫస్ట్ పాయింట్. నువ్వు సరిగ్గా సినిమాది ఆడుతుంది అంటే ఇక్కడ దీంట్లో ఎవరెవరిని నియంత్రించలేదు. అసలు సమస్య. మరి ఇందాక చెప్పింది కాంతారా వచ్చింది, ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని డబ్బింగ్ సినిమా వచ్చి పిచ్చిగా ఆడింది. కరెక్ట్. అంటే విషయం ఉండాలంతే. మీరు చెప్పే అంటే కమింగ్ యూత్, సో మెనీ యూత్ కమింగ్, మీలాంటి సీనియర్ టెక్నీషియన్ చెప్పేది మీకు హనుమాన్ ఈ సంవత్సరం హనుమాన్ పక్కన గుంటూరు కారం ఉంటే దానికంటే ఎక్కువ చేసింది. హనుమాన్ ఎక్సలెంట్. మరి ఇంకేం అంటే దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే యాజ్ ఎ సీనియర్ టెక్నీషియన్ వచ్చే యూత్ ఇప్పుడు, ఎందుకంటే సార్ ఇండస్ట్రీకి రావాలని చాలామంది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నారు సార్. ఎందుకంటే ఇది ఒక మంచి పెద్ద రంగం అయిపోయింది ఇప్పుడు. ఎప్పుడైతే బాహుబలితోని ఒక టాలీవుడ్ స్థాయిని మన ఆ విషయంలో రాజమౌళి గారికి ఫస్ట్ థింగ్ సార్, ఎప్పుడైతే మీరు బాహుబలి అనుకుని వస్తారో యు ఆర్ ఎ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు ఇన్స్పిరేషన్ మీకు ఎందుకు? వై షుడ్ యూ గెట్ ఇన్స్పైర్డ్? యూ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, యూ మేక్ ఎ ఫిలిం. వై ఇన్స్పిరేషన్? అంటే బాహుబలిలో వచ్చిన 1000 కోట్ల టార్గెట్ మీకు అక్కర్లేదు. వై నాట్ నేను చెప్పిన సత్యం సుందరం ఎందుకు ఇదిగా సత్యం సుందరం బాగుంది తీసుకోవచ్చు. లేకపోతే అంబాజీపేట బ్యాండ్ మేళం ఏదో ఉంది, బలగం ఉంది, బలగం తీసుకో. నువ్వు ఎందుకు తీసుకో బలగం?